హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక కంటైనర్. ఇది డీప్ ఫ్రీజర్లో పెడితే ఇట్లా క్రాక్స్ వచ్చేసేసినాయి. దీన్ని ఊరికే పాడేయడం ఎందుకు అని ఒక ఆర్గనైజేషన్ చేసుకునే దానిలాగా, లేకపోతే ప్లాంటర్ లాగా యూజ్ చేసుకుందామని నేను ఇలా ట్రై చేశాను. ఫస్ట్ ఎక్కడైతే క్రాక్స్ వచ్చినాయో దాని మీద ఇలా గ్లూ గన్తో మొత్తం ఇలా ఫిల్ చేశాను, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని. కావాలంటే డిజైన్ లాగా మొత్తం ఎలా అయినా వేసుకోవచ్చు. నేను ఓన్లీ క్రాక్స్ ఉన్న దగ్గర మాత్రమే ఇలా గ్లూ గన్తో గ్లూని ఫిల్ చేశాను. దాని తర్వాత మొత్తం డ్రై అయ్యాక గ్లూ పైన ఇలా వైట్ యాక్రిలిక్ పెయింట్ వేసాను ఒక కోటింగ్ బ్రష్తో. ఇలా బేస్ కోట్ వేయడం వల్ల మనకి నెక్స్ట్ మనం పెయింట్ చేసుకునేటప్పుడు పెయింట్ కూడా చాలా తక్కువ పడుతుంది. లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది నీట్గా. ఇలా ఒక కోట్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ కోట్ ఇలా స్పాంజ్ బ్రష్తో వేసాను. దీనివల్ల మంచి టెక్స్చర్ వస్తుంది. నార్మల్ బ్రష్తో వేస్తే బ్రష్ స్ట్రోక్స్ లైన్స్ లాగా కనిపిస్తాయి. అలా కాకుండా ఇలా స్పాంజ్ బ్రష్తో వేసుకుంటే బాగుంటుంది, చాలా నీట్గా లుక్. ఇలా డ్రై అయిపోయాక నేను గోల్డ్ పెయింట్తో ఇలా గ్లూ గన్తో మన గ్లూ మీద ఇలా గోల్డ్ కలర్తో జస్ట్ నేను ఇలా ఫింగర్తో ఇలా మొత్తం పెయింట్ చేశాను. ఇట్లా ఉంది లుక్. దీని తర్వాత పైన కింద ఎడ్జెస్ కూడా గోల్డ్ కలర్తో పెయింట్ చేశాను. దీని తర్వాత నేను ఇలా చిన్న చిన్న బొమ్మలు మా అబ్బాయివి ఉంటే నేను ఇలా అక్కడక్కడ స్టిక్ చేసేసాను. బ్లాక్స్ లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ కీ చైన్వి, ఇంకా ప్లాస్టిక్ బొమ్మలు, ఈ కిండర్ జాయ్లో వచ్చిన చిన్న చిన్న బొమ్మలు, అవన్నీ మా అబ్బాయి కలెక్ట్ చేసి పెట్టాడు. అవి అక్కడక్కడ ఉన్నాయని అలా కాకుండా ఇలా ఒక చోటే ఉంటాయి ఇట్లా అని ఇలా అన్నీ చుట్టూ అంటించాను గ్లూ గన్తో. అలా అంటించేటప్పుడు వీడియో మిస్ అయింది. ఇలా ఒక్కొక్కదాన్ని గ్లూ గన్తో చుట్టూ అంటించేస్తాను. ఇలా 3D లాగా కూడా ఉంటుంది. అలాగే అడుగున ఇవి యాక్రిలిక్ పెయింట్ బాటిల్స్ మూతలు, వీటిని కూడా నేను గ్లూ గన్తో జస్ట్ చిన్న స్టాండ్ లాగా చేసి ఇది కూడా పాట్కి కింద అంటించాను. తర్వాత దీని మీద కూడా నేను గోల్డ్ కలర్ పెయింట్ వేసాను. ఇవి దీంట్లో మొక్క అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే పెన్లు పెన్సిల్స్ అలా ఏదైనా ఆర్గనైజర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక మొక్క పెట్టి మా అబ్బాయి స్టడీ టేబుల్ మీద పెట్టాను. ఇలా క్యాప్స్ కూడా నేను ఇలా గోల్డ్ కలర్ వేసాను.
ఇలా మొత్తం అయ్యాక మనకి ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి. నేను దీంట్లో ఇలా మొక్క పెట్టాను చిన్నది. నెక్స్ట్ ఇవి ఎల్లో కలర్ బాటిల్స్ నేను 5 పార్ట్ వరకు కట్ చేస్తాను. నేను ఇలా 3 బాటిల్స్ తీసుకున్నాను, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవి. వాటిని ఇలా నేను ఫ్లవర్ లాగా కట్ చేసుకున్నాను. ఇది మంచిగా ఎల్లో కలర్లో ఉంది కాబట్టి నేను వేరే కలర్స్ ఏమీ వేయట్లేదు దీనికి. ఇలా 3 తీసుకున్నాను. ఇలా లాస్ట్ దానికి మాత్రం క్యాప్ తీయకుండా అలాగే ఉంచాను. ఇలా మూడింటిని ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టి పొజిషన్లో గ్లూ గన్తో స్టిక్ చేసుకోవాలి. పెట్టేటప్పుడు వంకరగా రాకుండా ఇలా 3 లైన్గా ఉండేటట్టు స్టిక్ చేసుకోవాలి. ఇట్లా ఒక మంచి ఫ్లవర్ షేప్లో రెడీ అవుతుంది. ఇది దీన్ని ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక చిన్న సన్న బాటిల్ పెట్టుకుని దాంట్లో మనం మనీ ప్లాంట్ అలా పెట్టుకోవచ్చు. నేను ఇంకా పైన ఒక ఫ్లవర్ లాగా చేయాలని ఇట్లా ఇంకొక ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని దాన్ని ఇలా పైన ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేశాను నేను. దీని మీద రెడ్ యాక్రిలిక్ కలర్ యూస్ చేస్తాను. ఇది మొత్తం డ్రై అయిపోయాక నేను దీనిపైన ఓన్లీ పైన కొంచెం ఎడ్జ్కి ఎల్లో కలర్ వేసాను, దానికి మ్యాచింగ్ అవుతుందని. ఇప్పుడు దీంట్లో నేను ఇలా వాటర్ పోసి దీంట్లో నేను మనీ ప్లాంట్ పెట్టాను. మట్టి అయినా పోసుకుని మొక్క కూడా పెట్టుకోవచ్చు. ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. కొంచెం డిఫరెంట్గా ఉండిద్దని ఇలా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.